ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఈరోజైతే మేము జలకన్య ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇది మనకు నెక్సెస్ మాల్ పక్కనే ఉంటుందండి. థీమ్ వచ్చేసి కాశ్మీర్ జలకన్య. వీకెండ్ కదా, క్రౌడ్ అయితే చాలానే ఉంది. బట్ నో ప్రాబ్లం, మనకి పార్కింగ్కి అయితే చాలా ప్లేస్ ఉంది. సో మనం వల్ల కొంచెం ముందుకు వెళ్తే మనకు క్యామెల్ అండ్ హార్స్ రైడ్ కూడా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ట్రై చేయవచ్చు. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుందండి. ఎంట్రీ ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్. టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. ఎంట్రన్స్లో అయితే గుహలాగా సెట్ చేశారండి. సో లోపలికి వెళ్తే ఇలా ఉంది మనకి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చూడండి ఇలా న్యాచురల్గా ఉండేలా థీమ్ సెట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి స్నో కూడా పడుతుంది లైట్గా. వాటర్ ఫాల్ థీమ్ కూడా సెట్ చేశారండి. కాశ్మీర్లో వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయో కనిపించేలా కొన్ని హౌస్ థీమ్స్ కూడా సెట్ చేశారు. లొకేషన్ అయితే ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుంది. ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. చాలా రకాల ఫొటోస్ అయితే దిగొచ్చు ఇక్కడ. ఫైనల్లీ జలకన్య దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మాకైతే నిజంగా జలకన్యను చూసినట్టే అనిపించింది. చాలా బాగా చేసింది తను. సో క్రౌడ్ ఎక్కువైపోతుందని ఇంకా బయటకైతే వచ్చేసాము. బయట చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టారు. చిల్డ్రన్కి సంబంధించి టాయ్స్, కీ చైన్స్ అండ్ ఇక్కడ చిన్న ఫ్యాన్స్ పెట్టారు చూడండి. ఇవైతే అంతగా వర్క్ అయ్యేలా అనిపించలేదు. ఒక 2 టైమ్స్ అన్నాను, 3rd టైం చూడండి ఆగిపోయింది. బట్ చూడడానికి అయితే బాగున్నాయి.
అండ్ ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు. లైక్ స్టిక్కర్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, జ్యువెలరీ, అన్ని రకాల ఐటమ్స్ కూడా పెట్టారు. బేసికలీ లేడీస్కి ఇలాంటి షాపింగ్ కనిపిస్తే ఏదో ఒకటి కొంటారు కదా, సో నేను కూడా అలా కొన్ని షాపింగ్ చేశాను. అండ్ ఇక్కడ మనకి కర్టెన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, శారీస్, డ్రెస్సెస్, అన్ని రకాల షాప్స్ కూడా పెట్టారు. ఇక్కడ షూస్, చెప్పల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా అంత హెవీ ఏం లేదండి, నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంటికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు కూడా షాప్స్ పెట్టారు. లైక్ గ్లాసెస్, కప్స్, బౌల్స్, సో ఇలా అన్ని రకాల ఐటమ్స్ కూడా పెట్టారండి. ఇక్కడ మనకి డిఫరెంట్ మోడల్స్లలో ఫర్నిచర్స్ అండ్ మిర్రర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేము కొన్ని రకాల గేమ్స్ కూడా ట్రై చేసాము, బట్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. Thank you.
పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకి కూడా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే మనకు జాయింట్ వీల్ కనిపిస్తుంది. సో దాని ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి. మేము ఎక్కలేదు, సింధు అయితే ట్రై చేస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. జాయింట్ వీల్ అయితే స్టార్ట్ అయిందండి. చూద్దాం దిగేటప్పుడు సింధు రియాక్షన్ ఎలా ఉంటుందో. చూసారుగా సింధు రియాక్షన్. ఇంకే గేమ్ ట్రై చేయదు ఇంకా ఈ జాయింట్ వీల్తో. అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు. ఇంకా టైం అయితే చాలా అయింది. సో మేము ఇంటికి వెళ్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.